ఒకసారి బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక నగరం నుండి మరొక నగరానికి ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో వారు ఒక అందమైన సరస్సు ఒడ్డున విశ్రాంతి తీసుకోవడానికి ఆగారు. శిష్యులు చెట్ల కింద కూర్చుని బుద్ధుడిని చూస్తున్నారు. అప్పటికి బుద్ధుని వద్ద ఒక శిష్యుడు వచ్చి అడిగాడు, భగవంతుడు, మన మనస్సు కలవరపెట్టే ఆలోచనలతో నిండిపోయినప్పుడు దాన్ని ఎలా శాంతపరచాలి? బుద్ధుడు చెట్టు కింద కూర్చున్నాడు. బుద్ధుడు నవ్వుతూ చెప్పారు, నాకు దాహం వేస్తోంది. దయచేసి ఆ సరస్సు నుండి కొంత నీరు తెచ్చి ఇవ్వగలవా? శిష్యుడు సరస్సు వైపు నడవడం. శిష్యుడు సరస్సు దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ కొందరు బట్టలు కడుగుతున్నారు. ఒక ఎద్దుల బండి కూడా నీళ్లలోకి వెళ్లి నీటిని కలిపేసింది. నీరు బురదగా మారిపోయింది. శిష్యుడు నీటిని చూసి విచారంతో తిరిగి వస్తాడు. అతను తనలో తానే అనుకున్నాడు, ఇది తాగదగ్గ నీరు కాదు. అతను ఖాళీ చేతులతో తిరిగి వచ్చి బుద్ధునికి చెప్పాడు. కొంత సమయం గడవడం. గంట తర్వాత బుద్ధుడు మళ్లీ అతన్ని పంపాడు. ఈసారి శిష్యుడు తిరిగి వెళ్లి చూశాడు. నీరు పూర్తిగా స్థిరమై ఉంది. బురద క్రిందకి కురిసింది. నీరు ఇప్పుడు శుభ్రమైంది. శిష్యుడు శుభ్రమైన నీటిని తీసుకొస్తాడు. బుద్ధునికి నీరు ఇచ్చి చెప్పాడు, భగవంతుడు, ఇప్పుడు నీరు చాలా శుభ్రంగా ఉంది. బుద్ధుని మృదువైన గళం. బుద్ధుడు నవ్వుతూ అన్నారు, నీవు ఏమీ చేయలేదు, కేవలం సమయం ఇచ్చావు. అదే నీటిని శుభ్రం చేసింది. మన మనస్సు కూడా అదే విధంగా ఉంటుంది. కలవరపెట్టే ఆలోచనలతో మనస్సు మురికిగా మారుతుంది. కానీ మనం ప్రయత్నించకుండానే సమయం ఇస్తే ఆ ఆలోచనలు స్థిరమైపోతాయి. మనస్సు సహజంగా శాంతించిపోతుంది. మిత్రులారా, ధ్యానం చేయాలంటే మనస్సును బలవంతంగా నియంత్రించాల్సిన అవసరం లేదు. అది సమయంతో సహజంగా శాంతిస్తుందని గుర్తుంచుకోండి. ఇది బుద్ధుని అమూల్యమైన బోధన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇంకెన్నో శాంతిమయమైన బోధనలు వినేందుకు సబ్స్క్రైబ్ చేయండి.